అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరుదైన మొక్కలతో నందనవనాన్ని సృష్టించిన కృష్ణా జిల్లా ప్రకృతి ప్రేమికుని అనుభవం. ఎడగారు వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో పెరుగుతున్న ఆదరణ, రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు. ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు ఈ పంటను. ముందస్తు ఖరీఫ్ పంటగా కూడా ఈ పంటను వ్యవహరిస్తారు. అన్ని జిల్లాల్లో వరిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తే దక్షిణ మండలంలో మాత్రం రబీ, ఎడగారు పంటలను సాగు చేస్తారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఎడగారు పంట కోసం ఏప్రిల్, మే మాసాల్లో నార్లు పోసుకుని మే, జూన్ మాసాల్లో నాట్లు వేసుకుంటారు. అయితే ఈ కాలంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సీజన్కు తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు సాగులో తగిన యాజమాన్యపు మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చునంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ 15 నుంచే వరి నారుమళ్ళు పోసుకోవడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఈ ఎడగారు సీజన్లో మనం వేసుకోదగిన వరి రకాలను చూసుకున్నట్లయితే తక్కువ కాలపరిమితి కలిగిన రకాలైనటువంటి, అంటే ముఖ్యంగా 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగినటువంటి నెల్లూరు మసూరి కానీ, నెల్లూరు ధాన్యరాశి కానీ, NLR 3238 అంటే ఈ రకంలో మనకు జింక్ అధికంగా ఉంది. ఈ రకం మనకు ఈ రెండు సీజన్లలో అంటే రబీ మరియు ఎడగారు కాలానికి కూడా అనుకూలమైనది. NLR 40,024 శ్వేత అనే రకము. ఉష్ణోగ్రతలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం శ్వేత అనే రకము. తర్వాత నెల్లూరు సుగంధ అనే రకం ఉంది, NLR 40,054. ఇది మనకు కొంచెం ఆరోమాటిక్ రకము. అయితే బాసుమతి లాగా పొడవుగా ఉండకుండా మామూలుగా మనం వేసుకునే వరి రకాల మాదిరే ఉంటుంది. మరీ సన్నం కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇవే కాక KNM 1638 అనే రకాన్ని రైతులు ఎక్కువగా వేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడం వలన ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. తర్వాత ముఖ్యంగా ఈ సీజన్లో వేసుకోకూడని రకాలు, ఎక్కువ గంటలు సూర్యరశ్మి అనేది మనకు ఎడగారు సీజన్లో ఉంటుంది కాబట్టి కొన్ని రకాలు ఈ సీజన్కి అనుకూలమైనవి కావు. అవేంటంటే BPT 5204, తర్వాత RNR 15048 అనే రకాలు. ఈ రెండు రకాలు కూడా మనకు ఈ సీజన్కి పనికిరావన్నమాట. ఈ సీజన్లో ముఖ్యంగా సమస్య ఏంటంటే చాలా వరకు మనకు ఫిబ్రవరి నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపు నెల్లూరు జిల్లాలో అయితే జూలై, ఆగస్టు వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు భూమి లోపలి పొరల్లో ఉన్న నీరు బాగా పైకి ఆవిరైనప్పుడు నీటిలో ఉన్న లవణాలన్నీ కూడా భూమి ఉపరితలం పైన చేరి మొక్క వేర్ల చుట్టూ అవి పట్టి ఉంచడం వలన, అంటే ఉప్పు తేలడం అంటారు, ఆ విధంగా ఉండడం వలన వేరు వ్యవస్థ అనేది భూమి నుంచి నీటిని కానీ లవణాలను కానీ తీసుకోలేదు. కాబట్టి ఉప్పు అంతా కూడా పై పొరల్లో చేరడం వలన పొలం కొంతవరకు చౌడుబారినట్లుండి మొక్కల పెరుగుదల అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఈ ఎడగారులో ఏంటంటే నారు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నారుమళ్లలో ఉంటుంది. కాబట్టి నారులో ఈ ఉప్పంతా ఎక్కువగా ఉండడం వల్ల నారు పీకేటప్పుడు ముఖ్యంగా బాగా గట్టిగా ఉండి వేర్లు తెగిపోతాయన్నమాట.
దీనికి మనం ప్రత్యేకంగా మందుల కంటే కూడా కొంచెం సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఉప్పు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా నారుమడిలో ఉన్నప్పుడు మనం ఎక్కువ సార్లు నీళ్లు పెట్టి బాగా నీటిలో ఉప్పు అంతా కరగనిచ్చి తర్వాత నీటిని బయటికి తీసేసినట్లయితే వేర్లు విరిగిపోకుండా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండాకాలంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వరి పొలంలో పాచి ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు కానీ మనం ఎక్కువగా వేసినట్లయితే ఆ పాచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎకరాకి మనము సిఫారసు చేసిన 24 కిలోల కంటే తక్కువగా వేసుకున్నట్లయితే పాచి అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. ఒకవేళ పాచి ఎక్కువగా వచ్చినా కూడా మనం పొలంలో నీళ్ళంతా తీసేసి మనం కాపర్ సల్ఫేట్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి నీళ్లు తీసివేసిన తర్వాత మాత్రమే పిచికారీ చేసి తర్వాత 1-2 రోజుల్లో అది బాగా ఎండిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ పాచిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఎరువుల విషయంలో చూసుకున్నట్లయితే ఎరువులు దాదాపు మనకు ఒక ఎకరాకి 120 కిలోల యూరియా, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే పొటాష్ అయితే 40 కిలోలు ఒక ఎకరాకి మనము వేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ప్రధాన పొలంలో ఈ సీజన్లో నాటినప్పటి నుంచి కూడా చనిపోతూ ఉంటాయి. దీనికి కారణం వరి పొలంలో ఉపరితలంలో ఎక్కువగా లవణాలు అనేది ఎక్కువ శాతం అక్యుములేట్ అవ్వడం వలన మొక్కలు సరిగ్గా పెరగక, గ్రోత్ అనేది సరిగాక, చాలా వరకు ఎండను తట్టుకోలేక, తర్వాత భూమిలో ఉప్పు వలన కూడా చాలా మొక్కలు నాటిన వెంటనే చనిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనము బాగా పొలంలో నీటిని పెట్టి ఉప్పంతా కూడా నీటిలో కరిగిన తర్వాత తీసివేయాలి. ఇదే మనకు దానికి కరెక్ట్ అయిన సమాధానం. డబ్బు సంపాదన వెనుక పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో జాతీయ రహదారి పక్కన కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? భారీ షాపింగ్ మాల్ కడతారు, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇస్తారు. కానీ విజయవాడకు చెందిన ఓ ఔత్సాహికుని ఆలోచన వేరుగా ఉంది. అతను భూమిని కాంక్రీట్ అడవిగా మార్చలేదు. 3 ఎకరాల స్థలాన్ని ఒక నందనవనంలా తీర్చిదిద్దారు. వందల సంఖ్యలో పుష్పాలు, ఫలజాతి మొక్కలతో పాటు గోవులను పెంపకం చేస్తున్నారు. రసాయనాలకు తావులేని పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఆయన ఉద్యాన వ్యవసాయం ఎలా ఉందో, వారి క్షేత్రంలో కొలువైన మొక్కల విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి మరి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంటేనే విలువైన భూములున్న ప్రాంతం. అందున జాతీయ రహదారి ఆనుకొని ఉండే పొలాలకు ధర అధికం. కానీ హనుమాన్ జంక్షన్లో జాతీయ రహదారి పక్కన 3 ఎకరాల విస్తీర్ణంలో ఓ క్షేత్రం మాత్రం బృందావనాన్ని తలపిస్తుంది. కోట్ల విలువైన కమర్షియల్ స్థలాన్ని కాంక్రీట్ కోటగా మార్చకుండా అరుదైన మొక్కలతో ప్రకృతి ఇక్కడే కొలువయిందా అన్నట్లుగా మనిషికి ప్రాణవాయువునిచ్చే హరితవనంలా తీర్చిదిద్దారు ప్రకృతి ప్రేమికుడైన పుట్టగుంట సతీష్ కుమార్. మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో కరోనా తర్వాత మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక జీవ వైవిధ్య కేంద్రంగా మారింది. ఇక్కడ ఉన్నవి కేవలం చెట్లు కావు, ఆయన ప్రాణం పోసిన పచ్చని బిడ్డలు. ఈ నందనవనంలో అడుగు పెడితే వృక్ష ప్రదర్శనశాలలో ఉన్నామా అనే అనుభూతి కలుగక మానదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి మొక్కలు, చైనా నుంచి తెప్పించిన బోన్సాయి మొక్కలు, రుద్రాక్ష వృక్షాలతో పాటు వాటర్ యాపిల్, ఆవకాడో, చెర్రీ, రామఫలాలు, లక్ష్మణ ఫలాలు, అంజీరా, ఖర్జూరం, ఉసిరి, పనస ఇలా 100కు పైగా పండ్ల జాతులు కొలువుదీరా ఇక్కడ. అంతేకాదు పశు సంపదను కూడా కాపాడుతున్నారు సతీష్. వీటి నుంచి వచ్చిన పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నానంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు. ఈ ప్లేస్లో నేను కోవిడ్ తర్వాత అంటే లాక్డౌన్ ఆ టైంలో
నేను అనుకోవటం జరిగింది. మా పేరెంట్స్కి ఒక చక్కటి ఫెసిలిటీ లాగా మా ఫ్యామిలీకి ఒక మంచి ఫెసిలిటీ పెడదామన్న ఉద్దేశంతో ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న ల్యాండు. దీంట్లో 10 రకాల మొక్కలు చిన్న కుటీరంలాగా కడదామని మొదలుపెట్టాను. అట్లా చాలా ఏ రోజుకి ఆ రోజు ఆలోచన మార్చుకుంటా దీన్ని ఇంత పెద్ద చేయటం జరిగింది. మొత్తం ఇది 3 ఎకరాల్లో ఉంటుంది. సుమారు ఒక 100 రకాల పళ్ళ మొక్కలు, ఏదైనా ఫలజాతి కానీ లేకపోతే ఇతర మొక్కలు కానీ ఏదైనా 200-300 రకాల వెరైటీస్ అన్నీ వేయటం జరిగింది. అట్లా ఖర్జూరం దగ్గర నుంచి మొదలెట్టి అన్ని రకాల మొక్కలు వేయటం జరిగింది. అట్లాగే ఇతర దేశాల నుంచి కూడా కొన్ని మొక్కలు తెప్పించి వేయటం జరిగింది. ప్రతిరోజు నేను వచ్చి నా ఫ్యాక్టరీకి వెళ్ళి తిరిగి వస్తా. ఫామ్ హౌస్లో ఒక 5 నిమిషాలు ఉంటే ఇక్కడ రోజు ఒక 5-6 కేజీలు కూరగాయలు కానివ్వండి, పండిన పళ్ళు కానీ ఇవ్వటం, అది ఇంటికి పట్టుకెళ్ళటం చాలా ఆనందంగా ఉంటుంది. మా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ దగ్గరగా ఉండే స్నేహితులు, బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది చక్కగా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక 70 సంవత్సరాలు బతికేవాడు ఇటువంటి ఫెసిలిటీ కనుక పెట్టుకుంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు అనేది నా అభిప్రాయం. ఈ బోన్సాయి మొక్క కడియంలో నాకు స్నేహితుడికి నర్సరీ ఉంది. ఆయన ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బోన్సాయి ఇది. 50 సంవత్సరాల వయసు దీనికి ఉంది. సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను ఈ మొక్క పెట్టడం జరిగింది. దానికి మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. దీని వయసు 50 సంవత్సరాలు అని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. దీని వాల్యూ కూడా అప్పుడు నేను తీసుకున్నప్పుడు 10-12 లక్షల రూపాయలు దీని వాల్యూ ఉంది. ఇతర దేశాల నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్న మొక్కేనండి. వాటరింగ్ అనేది జనరల్గా డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటర్ వెళ్ళేట్టు, సంపాళ్ళు వెళ్ళేట్టు మేము ప్లాన్ చేయటం జరిగింది. పెస్టిసైడ్స్ దగ్గర 90% పెస్టిసైడ్స్ అనేది మేము వాడట్లేదు. ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం వాడుతున్నాం. కానీ పెస్టిసైడ్స్ ఒక రకంగా వాడినట్టే మేము లెక్క. నాకు మొదటి నుంచి ఆవులంటే ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. నా దగ్గర ఎక్కువ కపిల గోవులు ఉన్నాయి. నా దగ్గర దైవత్వానికి దగ్గరగా ఉండేది కపిల గోవు అంటారు. నా దగ్గర అన్ని బ్రీడ్లు కలిపి 10-12 రకాల బ్రీడ్లు ఆవుల్లో కూడా ఉన్నాయి. వాటిలో కపిల జాతి నేను ఎక్కువ డెవలప్ చేయడం జరిగింది. నా దగ్గర కపిల పొంగనూరు అనేది చాలా రేర్. అది చాలా చిన్నగా ఉంటుంది, మోపురం అది బాగుంటుంది. పూర్తిగా నాలుగు నుంచి కాలిగూడ దాకా నలుపు రంగులో కపిల వర్ణంలో ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఉండేది రాతి ఉసిరి, అట్లాగే చిన్నపిల్లలు తింటాక మన చిన్నప్పుడు ఇళ్ళలో ఉండే ఉసిరి 2-3 రకాలు ఉంటాయి. కాకపోతే నేను తెప్పించింది థాయిలాండ్ వెరైటీ ఉసిరి తెప్పించాను. అది రాతి ఉసిరి కన్నా డబల్ సైజులో ఉంటుంది చెట్టు. దాంట్లో మెడిసిన్ వాల్యూలు దానికన్నా ఎక్కువ ఉంటాయని చెప్పారు. క్వాలిటీ బాగుంటుంది, సైజు బాగుంటుంది. అట్లాగే ఎర్ర ఉసిరి అని ఒకటి ఉంది. అలాగే ఉసిరి జాతికి చెందిన బిలాంబియా అని ఒక చెట్టు ఉంది నా దగ్గర. అది దొండకాయ సైజులో ఉంటాయి కాయది. దాంట్లో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. అది కూరల్లోనూ వేసుకోవచ్చు, పచ్చడి పడుతున్నారు, అట్లా ఉంది. అలా కాకుండా రుద్రాక్ష కూడా నేను చూసిన ప్రాంతాల్లో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ రుద్రాక్ష కాయ రావటం తయారవటం అనేది నేను చూడలేదు. కానీ ఇక్కడ నా దగ్గర దగ్గర ఒక 3 చెట్లు రుద్రాక్షలు ఈ సంవత్సరం దగ్గర ఒక 100 పైగా రుద్రాక్షలు నేను తీయటం జరిగింది. అది ఏకముఖి నుంచి దగ్గర అన్ని మొక్కల రుద్రాక్షలు కలిపి సుమారు ఒక 100 పైనే నేను జాగ్రత్త చేయటం జరిగింది. బలం ఇవ్వటం, రెండోది ఎప్పటికప్పుడు చెట్టును జాగ్రత్తగా చూసుకోవటం, ఇటువంటివి తప్ప దీన్ని సపరేట్గా ఏదో ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఏం లేదండి. అన్ని మొక్కలతో పాటు దీన్ని కూడా చూడటమే. సుమారు ఒక 10-12 రకాల మామిడి జాతులు వేయటం జరిగింది. వాటిలో కొన్ని ఇంపోర్టెడ్వి కూడా ఉన్నాయి. దేశీ రకాల్లో వచ్చి పండూరువారు మామిడి, కొబ్బరి మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, అట్లాగే మియాజాకి కూడా ఉన్నాయి. అవి కాక ఒక 5 రకాల ఇంపోర్టెడ్ చెట్లు కూడా ఉన్నాయి. అన్నీ కాపుకొచ్చినాయి ఈ సంవత్సరం. కొన్ని కడియం నుంచి తెప్పించాను, కొన్ని మహారాష్ట్ర నుంచి తెప్పించాను, అట్లా రకరకాలు తెప్పించాను. మా పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అసలు ఎక్కువ సాగు చేసేది మామిడి రకాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, కలెక్టర్కాయ అంటారు. ఇప్పుడు నేను తీసుకొచ్చేసిన మియాజాకి కానివ్వండి, ఇంపోర్టెడ్ రకాలు కానివ్వండి, ఈ పండూరువారి మామిడి, ఇటువంటి రేర్ జాతులు కానివ్వండి, ఇవి అసలు మన ప్రాంతంలో వేసి ఇవి ఎందుకు సక్సెస్ అయిన తర్వాత రైతుకి లాభం ఉంటుందనే ఉద్దేశంతో నా ఫామ్లో చూసి దాన్ని ఇతర రైతులకు కూడా చెప్దామనే ఉద్దేశంతో నేను ఇవన్నీ వేయటం జరిగింది. ఇప్పుడు అది మియాజాకి అని ఉంది. చాలామంది అది జపాన్ బ్రీడ్ కదా, ఇక్కడ పెరగదు అనేది అపోహలో ఉన్నారు. నేను ఈ సంవత్సరం ఫస్ట్ ఇయరే దగ్గర ఒక 100 మియాజాకి కాయలు నా ఫామ్ హౌస్లో రావటం జరిగింది. అది అట్లాగే రైతులను మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే
జపాన్లో 2.5-3 లక్షలు, అమెరికాలో 2.5-3 లక్షలు ఉండా మన ఇండియాలోనో లేకపోతే ఈ ప్రాంతంలో కూడా అంత కాకపోయినా రైతుకి ఉపయోగపడే రేటు ఉంటుంది అనేది నా భావన. కడియంలో ఫ్రెండ్ నర్సరీ ఆయన ఉంటే వారిని అడగటం జరిగింది. ఆయన థాయిలాండ్ నుంచి ఒక 10 మొక్కలు తెప్పించి 10 మొక్కలు నాకే ఇచ్చారు. ఈ ఫామ్ హౌస్లో దాదాపు ఒక 3 చెట్లు పెట్టాను. అట్లాగే ఫ్రెండ్స్ కొన్ని అట్లా పెట్టడం జరిగింది. నేను ఇచ్చిన ప్రతి చెట్టు కాపు ఈ సంవత్సరం వచ్చింది. ఈ ఫ్రూట్ కూడా టేస్ట్ చూసుకుంటే మన మామిడి పళ్ళు అన్ని రకాలు ఏ టేస్ట్ ఉంటాయో వాటికన్నా భిన్నంగా ఉంది. కవర్లు కట్టామండి. ఈ ఒక చెట్టు ఒక 50 కాయల వరకు రావటం జరిగింది. అంటే చాలామంది ఇది చెప్తే ఏదో హాస్యాస్పదంగా అనుకుంటారు, ఏదో కిలో 2.5 లక్షలు 3 లక్షలు అని. ఒరిజినల్గా ఈ పండు కిలో 2.5 లక్షల రూపాయలు మార్కెట్లో నడుస్తుంది. అంటే మనకి ఇంకా ఈ కాయ ప్రొడక్షన్ లేదు కాబట్టి తెలియట్లేదు. నేను అనేది ఏంటంటే కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఖాళీ భూమి ఉంటే కనుక ఇట్లా 10 రకాల మొక్కలు ఓ చిన్న కుటీరం లాంటిది వేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈటీవీ వారు, ఈనాడు వారే తగదా టెర్రస్ గార్డెనింగ్ని ఇటువంటివి చాలా ప్రోత్సహిస్తున్నారు సిటీల్లో. రూరల్లో వచ్చేప్పటికి ఆర్గానిక్ వ్యవసాయం అనేది మన కమర్షియల్గా కాకపోయినా మన కుటుంబాల వరకు అది వాడుకోవటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎటు చూసినా సరే ఏదో క్యాన్సర్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న వ్యవసాయ భూమిలో కానివ్వండి, అట్లాగే వాళ్ళకున్న జాగాలో ఇట్లా ఈ గ్రెయినరీ డెవలప్ చేసుకుని ఆకుకూరలు, కాయగూరలు ఇటువంటివన్నీ పళ్ళ జాతులు ఇటువంటివి పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంతటి అద్భుతం వెనుక సతీష్ కుమార్ నిరంతర తపన, శ్రమ దాగుంది. ఈ మొక్కల సేకరణ కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కడియం నర్సరీల నుండి పూణే, కూర్గు వరకు ఎక్కడ అరుదైన మొక్క ఉన్నా తెచ్చి తన తోటలో నాటారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం. మన ఇంటి ఆవరణలోనూ డాబాపైనో వీలైనన్ని మొక్కలు నాటితే అవి రాబోయే తరాలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయంటున్న సతీష్ కుమార్ నందనవనం ఎందరో ప్రకృతి ప్రేమికులకు ఆదర్శం. అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం అనే భావన నుంచి రైతుల అడుగులు ఆరోగ్యకర పంటల సాగు దిశగా మళ్లుతున్నాయి. ఎంత ఎరువు వేశామన్నది పక్కన పెట్టి స్వచ్ఛమైన పంటలు పండించాలనే ఆలోచన క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపిస్తున్నాయి. పెరుగుతున్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వంటి కష్టకాలంలోనూ రైతులు ముందుకు సాగాలంటే ప్రకృతి సేద్య విధానాలు తప్పక పాటించాల్సిన అవసరం ఉందంటూ అధికారులు సూచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 156 గ్రామాల్లో 29,000 మంది రైతులు 31,000 ఎకరాల్లో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఈ ఏడాది 60,000 మంది అన్నదాతలను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామంటున్న ప్రకృతి వ్యవసాయ విభాగం గుంటూరు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారితో ఈటీవీ ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. గతంలో వాణిజ్య పంటలు సాగు చేసినటువంటి గుంటూరు జిల్లా ప్రాంతంలో నేడు పెద్ద సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి రాజకుమారి గారు ఉన్నారు. గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం వైపు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, రైతులను ఆ దిశగా ఎలా నడిపిస్తున్నారు అనేది ఆమె మాటల్లో అడిగి తీసుకుందాం. మన గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా ఉంది, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గత సంవత్సరం వరకు అండి మనకున్నటువంటి 256 గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో మనము 80 గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నామండి. జాతీయ మిషన్లో భాగంగా గత సంవత్సరం నుంచి ఇంకొక అదనంగా 76 గ్రామాలు, అంటే మొత్తం కూడా గుంటూరు జిల్లాలో 156 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నామండి. ఇప్పటికీ మన దగ్గర 29,000 మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. 31,000 ఎకరాలు ప్రకృతి వ్యవసాయంలో సాగు అవుతూ ఉంది. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటాం? మనం గత సంవత్సరం వరకు 50,000 మంది రైతుల్ని టార్గెట్గా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడే స్వర్ణాంధ్ర టార్గెట్స్ అని చెప్పి RYSS రైతు సేద్యకార సంస్థ వాళ్ళు ఇచ్చినట్టు మాకు ఈ సంవత్సరం 60,000 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయడానికి సన్నాహాలు స్టార్ట్ చేసుకున్నామండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఎల్ నినో ఇయర్ అంటామండి, అంటే కొంచెం వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ మోడల్స్తో దీన్ని ఎలా అధిగమించాలి అనే దాంతో ట్రైనింగ్ ఇచ్చాము.
ఎక్కువ వాణిజ్య పంటలు పత్తి, మిరప ఇలాంటివి సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ అంటే ఆ భూములన్నింటినీ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రకృతి భూములుగా మార్చాలి అంటే ఎలాంటి ప్రాథమిక చర్యలు ఏముంటాయి? ముఖ్యంగా మన రైతులందరూ పంట పండించటానికే ప్రిఫర్ చేస్తారు కానీ పంట సాగు అవ్వటానికి కావాల్సినటువంటి భూమి మీద శ్రద్ధ వహించరు. సో ప్రకృతి వ్యవసాయంలో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే భూమిని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన భూమి నుంచి మాత్రమే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. దీనిలో భాగంగా మన రైతులు ఎక్కువ అంటే అత్యధికంగా శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సూచించిన మోతాదు కాకుండా అంతకు మించి వాడటం వలన మన పొలాలన్నీ చౌడుబారిపోయి పోషకాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. దీనికి మనము PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది 30 రకాల విత్తనాలతో 15 కేజీల విత్తనాల్ని ఒక ఎకరానికి కనుక వేసుకున్నట్టయితే భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేదే మనం బలం అంటామండి. ఈ ఆర్గానిక్ కార్బన్ కానీ చక్కగా పెరుగుతుంది. ఇప్పుడే మరి సీజన్ కాబట్టి ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా ఈ PMDS కిట్స్ ని అందిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సూత్రం ఏంటంటే అంతర పంటలు ఉండాలి. దాంట్లో అసోసియేటెడ్ క్రాప్స్, డైవర్సిటీ క్రాప్స్, ఎంత డైవర్సిటీ ఉంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చాలా మంది రైతులు అడుగుతారు, మరి ఎరువులు పురుగు మందులు వేస్తుంటేనే పండట్లేదు, మరి వేయకుండా ఎలా వస్తుంది అంటే ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన పాత్ర ఎవరు వహిస్తారంటే సూక్ష్మజీవులు వహిస్తాయి. మీ పొలంలో ఎన్ని రకాల సూక్ష్మజీవులు భూమి కింద డైవర్సిటీ ఉంటుందో మీరు ఆ డైవర్సిటీ ఎలా వస్తుందంటే భూమి పైన గనక మీరు ఎన్ని రకాల మొక్కలు పెంచుతారో దానిలో భాగంగా అంత మార్పు వస్తుంది మన భూమిలో. భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్కలకి చీడపీడలు కానివ్వండి, అధిక దిగుబడి రావటం కానీ చాలా త్వరగా మార్పు చెందుతుంది అనమాట. అంటే మామిడి సాగు చేసినప్పుడు వచ్చే దిగుబడికి ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడికి చాలా వేరియేషన్ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనుకున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఆ వివరాలు చెప్పండి. అంటే అప్పటి వరకు రైతులు 50 సంవత్సరాల వరకు పుంకాలుగా బస్తాలు మరి యూరియాలు, DAPలు చాలా వివిధ రకాలైన పురుగు మందులు, ఎరువులు వాడి ఉన్నటువంటి భూమిని అంటే ఒక్క సంవత్సరంలోనే మరి మార్పు రావాలి అనుకుంటాం. అంటే కొంత ఇదిగా ఉంటుంది కానీ మార్పు వస్తుంది. కానీ ఎలా అంటే ఇక్కడ కూడా వరి పండించాలన్నా, మిరప పండించాలన్నా, ప్రత్తి పండించాలన్నా ఏంటంటే పద్ధతులు ఉన్నాయండి, ప్రోటోకాల్స్ అంటాం. ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తూ 400 కేజీలు ఘనజీవామృతము, 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతము, అట్లానే నీమాస్త్రము, అగ్నాస్త్రము, ఇలాంటి అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉంటాయి మన దగ్గర. సో ప్రతి చిన్న పురుగుని చంపడానికి పెద్ద మందులు అక్కర్లేదు. నీమాస్త్రంతోనే మన చుట్టూ ఉన్నటువంటి వేపాకులతోనే మన కషాయం చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న రైతుల్లో మరి మార్పు అనేది త్వరగా వస్తుంది. ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం ఆయన అలవాటు పడాలి, భూమి అలవాటు పడాలి. ఈ పద్ధతులన్నీ మొదటి కనీసం 3 సంవత్సరాలు పాటిస్తే 4వ సంవత్సరం నుంచి ఆటోమేటిక్గా దీన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటాం. అంటే మనకు పెట్టుబడి తగ్గటమే కాకుండా ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అభివృద్ధి చెందటం వల్ల నువ్వు ఇంకేం వేయక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 7-8 సంవత్సరాలు చేసినటువంటి రైతులైతే ఇంకా విత్తనం వేయటం, పంట తీసుకోవటం ఆ స్థితికి వచ్చేస్తామట. భూమి అంతా కూడా ఘనజీవామృతంగా మారిపోతుంది. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చే ఉత్పత్తులకి ప్రజల్లో కావచ్చు, వినియోగదారులు మంచి ఆదరణ ఉంది, మంచి డిమాండ్ కూడా ఉంది. అంటే వీళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం మీ పరంగా ఏమైనా కల్పిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఆ దిశగా ఏమైనా చర్యలు? మన ఊరిలో మనం పండించుకుంటున్నప్పుడు మనం తిందాం, మనం ఆరోగ్యంగా ఉందాం, తర్వాత బయట మార్కెటింగ్ గురించి ఆలోచించుకుందాం అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది గ్రామాలు, ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి రావటం వల్ల మార్కెటింగ్ కూడా ఒక మంచి అవకాశం చూపిద్దామనే ఉద్దేశంతో బయట మార్కెట్లో కంటే కూడా 10% ప్రీమియం ప్రైస్ ఇచ్చి మన దగ్గర కూడా చాలామంది అంటే విదేశస్తులు కానివ్వండి, మన మార్కెటింగ్ కానివ్వండి, ఈ ఫుడ్ బాస్కెట్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనతో అప్రోచ్ అయ్యి ఉత్పత్తులన్నీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రకృతి వ్యవసాయ రైతు సాధికార సంస్థలో కూడా రాష్ట్ర స్థాయిలో మార్కెటింగ్ విభాగం ఉంది. అలానే మన గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో కూడా మార్కెటింగ్ వింగ్ ఉంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ONDC కూడా మనకు ఉందండి. సో గవర్నమెంట్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. దీంట్లో కూడా మన ప్రొడక్ట్స్ అన్ని ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలానే మన ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఉన్నటువంటి మార్కెట్ విభాగం ద్వారా కూడా మంచి మార్కెట్ అవకాశాలు కల్పిస్తాం. దిగుబడి వైపు, ఆదాయం వైపు అడుగులు వేసిన రైతులు ఇప్పుడు క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని, ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయం చేసి చక్కటి లాభాలు ఆర్జించే విధంగా తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని కూడా రాజకుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.